అప్పటికే ఆవిడంటే ఏమంటే ప్రతి సంవత్సరం చేసే పూజ రోజు అన్నం తింటున్నాడు తినడం లేదా, నా మాట ఏంటంటే శరత్కాల పూజ ఎప్పుడు ఆపకూడదు. ఏదో కర్మయోగం వల్ల ఒక్కొక్కసారి మనకి విరక్తి కలగచ్చు భగవంతుడి మీద. అందువల్ల అలాంటివి వద్దని చెప్పిన అనిపించుకోకుండా ఈ ఏడాదికి అవుదాన్ని ఈ ఏడాదికి సరదాగా ఇద్దరు పాటలు పాడుకుంటూ గానా భజానా చేద్దాం అన్నాడు. హాయిగా పాటలు పాడుకుంటూ కూర్చున్నారు. కులదేవతారాధన మానడం, అందులో శరత్కాలంలో అమ్మవారి పూజ మారేయడం మహాపాపం. దానివల్ల ఏమైపోయింది, కాసేపు వీణ వాయించాక హఠాత్తుగా అర్ధరాత్రి అడవిలోంచో నక్క పూసింది. ఏం చేసేది, నక్క పూయగానే రాజుగారు తిన్నగా ఉండక అది మొగనక్క అన్నాడు. మొగనక్క పుయ్యవండి, ఆడనక్కలు ఇలా వస్తాయి నాకు తెలుసు అండి అంటే ఆవిడ కాదు మొగనక్క అన్నాడు. ఆవిడ ఆడనక్కంది. అది కనుక మొగనక్క కాకపోతే నేను రాజ్యం వదిలి అడిగిపోతాను, ఆడనక్క కాకపోతే నువ్వు నన్ను వదిలేసుకోవాలన్నాడు. ఏ చిన్న విషయం, నక్క గురించి కదా ఇక వదిలేండి పట్టుదల అని చెప్పేసి పట్టులు పిలిపించాడు. నక్కను పిలిపిస్తే నిజానికి అవడానికి ఎందుకంటే అనమాట ఆడనక్కి భార్య చెప్పింది కదా. కానీ రాణిగారు ఏముందంటే పొరపాటు ఆడనక్క తెలిస్తే ఆయన రాజ్యం వదిలిపోతాడు, ఆయన లేకపోతే నేను ఎందుకు, కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే మొగనక్క అని చెప్పేసి ఇంకో నక్క తీసుకొచ్చాడు. ఏదో వాళ్ళ సర్కస్లో ఉన్నాయి కదా అని పట్టులు చెప్పేసి వాళ్ళు మొగనక్క తెచ్చారు. చూసావా నేనే తెచ్చాను, రాణిగారిని అడుగులు వదిలేయండి. ఏమన్నాడు, రాణిగారిని అడుగులు వదిలేశారు. రాణిగారిని అడవిలో వదిలేశాక అప్పుడు మంత్రి గారు వచ్చి, మంత్రి సేనాధిపతి నీ బావుగా చేశాను అంటే రాణిగారిని అనగా, మహారాజా ఏం సాధించావు దీనివల్ల, ఒక నక్క కోసం ఇంతకాలం ఎంతో ప్రేమించినటువంటి ఇల్లాన్ని వదిలేసావు అంటే అప్పుడు పశ్చాత్తాపం కలిగింది. ఎంతో పొరపాటు చేశానంటే ఎందుకు ఆ సమయంలో నన్ను బయటికి కనిపించింది నా కర్మ అని రాణిని వెతుక్కొస్తాను బయలుదేరాడు. ఈలోపు రాణి గారి కర్మ గారు ఆవిడకేమో శాపం వచ్చింది అడవిలో. పెద్ద కథలు పడింది కదా ఎక్కడ చెప్తాను. రాజుగారేమో అడవికి వెళ్ళి గుర్రం నుంచి కింద పడిపోయి రోగాలు పారైపోయి ఎక్కడికక్కడ మంత్రులు చదువుతామంటే చెరువులు నిలువ నిండిపోయాడు. చివరికి తాత్కాలికంగా మంత్రి గారు రాజీనామా చేశారు. రాజుగారికి ఆ రాణి గారికి వచ్చిన కష్టాలు అన్నీ దిద్దాం. చివర పశ్చాత్తాపంతో ఇంద్రకీలాద్రికి వచ్చి అందులో స్నానం చేశాక వాడికి శాపం ముక్తయింది. చాలా పెద్ద పురాణం. అందులో ఏంటంటే అప్పుడప్పుడు మనకి ఎందుకు చిన్న ఒక్క పూట ఏముంది అనుకుంటారు. అందులో ఈ దగ్గర వాడు ఇంకా అసలు బతికించకూడదు. ఎప్పుడైనా ఈ పూట కాఫీ తాగి టిఫిన్ తినొచ్చన్నారులే గురువు గారు అని మానేసేయకుండా చూడాలి. ఎందుకంటే శరత్కాలంలో అటు సూర్యుడు ఎటు పడితేనా సరే భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవాల్సిందే మనందరం. అప్పుడప్పుడు అయినా మీరు మామూలుగానే ఎప్పుడైనా ఎందుకైనా మంచిదని చెప్పడం కోసం ఏ ఊళ్ళో ఉన్నా సరే ఎక్కడున్నా సరే శరత్కాలంలో ఏం చేయాలి మనం, ఈ 9 రోజులు అమ్మవారిని అర్చించండి. ఇది ఒక అద్భుతమైన అవకాశం అనుకోండి. అందులో మీ పూర్వజన్మ ఇంకా తెలుసుకోండి. తడుపులో ఉన్నాం, కొడుకులు ఎక్కడికి రావడం అదేది ఇంకో అనంతపురంలో ఉన్నాం, ఆదోనిలో ఉన్నాం, ఏ ధోనిలో ఉన్నా సరే ఆ సమయానికి వచ్చి దర్శనం చేసుకోగలం. తప్పించినట్టు భూమి నుంచి వెళ్ళాలా. అప్పుడప్పుడు దుష్టశక్తులు రాకుండా చేస్తాయో ఆ పరీక్షలో తగ్గాలి.